కథామంజరి మే 2025 శ్రావ్య సంచిక. ఎస్విఎం నాగగాయత్రి గారు రాసిన కథ కిటికీ. స్వరం సమ్మెట ఉమాదేవి. ఆ ఆహ్లాదకరమైన సాయంత్రం వేళ ఇద్దరు యువతులు బీచ్ ఒడ్డున కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అప్పుడప్పుడు సముద్రపు అలలతో ఆడుతున్న తమ భర్త పిల్లల్ని గమనిస్తున్నారు. అలల తాకిడికి తమ పిల్లలు సంతోషంగా కొట్టే కేరింతలు వారి తల్లుల కళ్లల్లో ప్రతిఫలిస్తోంది. వాళ్లతో పాటు సముద్రం నీళ్లలో మునకలు వేయడానికి సూర్యుడు కూడా ఆతృతపడుతున్నాడు. ఇంతలో ఆ ఇరువురు స్త్రీలలో ఒకరి దృష్టిని అటుగా నడుస్తూ వచ్చిన ఒక జంట ఆకర్షించింది. ఆమె మరోసారి వారి వైపు దృష్టి సారించి చిన్నగా నవ్వుతూ అంది, వైదేహి, ఆ వస్తున్న వాళ్ళని చూసావా? చెయ్యి చెయ్యి కలుపుకొని లోకంలో వాళ్ళిద్దరే ఉన్నంతగా తుల్లుతున్నారే, ఎంత హ్యాపీగా ఉన్నారో. లైఫ్ అంటే వీళ్లదే. వైదేహి వారి వైపు చూసింది. ఆమె పెదవులపై కూడా ఒక నవ్వు పూసింది. అయితే అది సుజాత నవ్వు కంటే భిన్నమైంది. అవును, అలాగే ఉన్నారు సుజాత. నువ్వో తమాషా గమనించావా? వాళ్ళు నవ్వుతూ తుల్లుతున్నారని మనం అనుకుంటున్నాం. నిజానికి దూరంగా మనకు కనపడేదాన్ని బట్టి చేతులు పట్టుకుని నడుస్తున్నారు కూడా. చేతులు పట్టుకుని నడుస్తున్నారు కాబట్టి మిగతాది మనం ఊహిస్తున్నాం. ఇందులో నిజమెంత, అబద్ధమెంత, వాళ్ళ గతమేంటో మనకు తెలియదు. అలాగే వాళ్ళ భవిష్యత్తు కూడా. కనీసం మనం చూస్తున్న వర్ధమానం కూడా వాళ్ళిద్దరి గురించి ఎంత నిజాన్ని చెప్తుందన్నదే నా ప్రశ్న. ఇంకా వాదనకు చెప్పాలంటే అసలు వీళ్ళు జంటేనా లేక సహోదరులా? కనపడ్డ కొంత పరిధిని బట్టి మనం వాళ్ళ పరిస్థితిని అంచనా వేస్తున్నాం. ఇది ఎలా ఉందంటే ప్రపంచాన్ని కిటికీలో నుంచి చూసినట్టు. మనం చూసే పరిధి తక్కువైతే అప్పుడు మనకు అర్థమయ్యేది కూడా అంతే ఉంటుంది. లేదా మన కన్ను ఏం చూడగలుగుతుందో, ఏం చూడాలనుకుంటుందో మన బుర్రకు అంతే అర్థమవుతుంది. నోరు తెరిచి వింటున్న సుజాత, ఆగాగు, ఏమిటి భావావేశం? ఒక్క వాక్యానికి ఎస్సే టైపు వివరణిచ్చావే, నవ్వుతూ అంది. వైదేహి తన భావావేశం నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన నాకు అనుభవమైంది కాబట్టి, నా కలల ప్రపంచాన్ని కూల్చేసింది కాబట్టి, నా నమ్మకాన్ని ప్రశ్నించింది కాబట్టి. ఇలాంటి సంఘటన మరి నాకెందుకు చెప్పలేదు? సావకాశంగా చెప్దామనే ఫోన్లో చెప్పలేదు. మధ్యలో జోక్యం చేసుకోకుండా శాంతం విను. ఇలాంటి జంటను చూసింది మా ఇంటి కిటికీ నుండి అంటూ పెద్దగా నవ్వింది వైదేహి. కిటికీ నుండి నేను ఒక స్వప్నలోకమే చూశాను. జీవితంలో చాలా మంది వ్యక్తులను, సంఘటనలను కిటికీలో నుండే కదా చూస్తాము. మన ఆలోచన పరిధి ఆ కిటికీని దాటుకుని వెళ్తే నిజం తెలుస్తుంది. చాలాసార్లు నిజం తెలుసుకోవాలన్న ఆసక్తి, శక్తి మనకు లేకనూ పోవచ్చు. అబ్బా, విషయం చెప్పమంటే ఉపోద్ఘాతం చెప్తున్నావు, పాయింట్కి రా, విషయాసక్తితో అంది సుజాత. వస్తున్నా. మా అపార్ట్మెంట్ పక్కనే రోడ్డు ఉంది చూసావు? ఆ తర్వాతనే ఇంకో పెద్ద అపార్ట్మెంట్ ఉంది కదా. మా ఇంటి డైనింగ్ హాల్లో ఉండే కిటికీ నుంచి చూస్తే ఆ ఎదురు అపార్ట్మెంట్ కనపడుతుంది. చాలా రోజులు అందులో ఓ ఫ్లాట్ ఖాళీగా ఉండేది. ఒకరోజు అందులో ఎవరో దిగారు. సామాన్లు సర్దుకుంటూ హడావిడిగా మనుషులు కనపడ్డారు. ఆ తర్వాతి రోజులాగే 7:30 కల్లా టిఫిన్ డబ్బాల్ని మా వారు, సుపుత్రుడు చేతుల్లో పెట్టి వాళ్లను సాగనంపి ఇల్లు సర్దడం మొదలుపెట్టాను. అప్పుడు నా చూపు యథాలాపంగా మా ఇంటి కిటికీ నుంచి ఎదురుగుండా ఉన్న ఆ ఫ్లాట్ మీద పడింది. ఆ ఇంటి కిటికీలకు కట్టిన తెరలు మనసును ఆకర్షించాయి. అయితే నా చూపు అక్కడితో ఆగలేదు. తెరలను దాటి చూద్దును కదా, అక్కడ సోఫాలో ఒకతను కూర్చొని కాఫీ తాగుతున్నాడు. వయసు 25-30 మధ్య ఉండొచ్చు. అపార్ట్మెంట్స్ మధ్య కొంత దూరం ఉంది కాబట్టి అంత స్పష్టంగా కనపడదు. మళ్లీ నా పని మొదలుపెట్టి మధ్యలో వచ్చి కిటికీకి వెళ్లాను. అతగాడి భార్య అనుకుంటా. అప్పుడే నిద్రలేచి వచ్చినట్టుంది. సోఫాలో ఉన్న దిండ్ల మధ్య ముడుచుకుని పడుకొని ఉంది. ఇదేమి చోద్యం, అతడికంటే ఆమె లేటుగా లేవటం అని నవ్వుకుంటూ తిరిగి పనిలో పడ్డాను. మళ్లీ వచ్చి చూద్దును గదా, మత్తుగా జోగుతూ ఉండే ఆ అమ్మాయి చేతిలో కాఫీ కప్పు. బహుశా ఆమె చేతికి ఆ కప్పు ఆ అబ్బాయి అందించుంటాడు. అప్పుడు చూడాలి నువ్వు నా మొహం. ఆశ్చర్యంతో నోరే తెరిచేశాను. నా స్వప్నలోకంలో కూడా నేను ఊహించని విషయం ఇది. అయితే గీతే నాకు బాగోలేనప్పుడు
నా భర్త నా నుదుటిపై చెయ్యేసి, ఏమ్మా నలతగా ఉందా అంటూ కణతలు నొక్కుతాడు. అంతదాకా మాత్రమే నా స్వప్నలోక పరిధి. కిటికీ రెక్కపై చేయి వేసి మరొక చెయ్యి చెక్కిలికి ఆంచి కళ్ళు పెద్దవి చేసుకుని ఎవరో మంత్రమేసినట్టు చూస్తుండిపోయాను. సభ్యత కాకపోయినా నా చేతులను ఒకసారి చూసుకున్నాను. కాఫీ పెట్టి ఇవ్వడమే కాని కప్పు కాఫీ అందుకోవడం ఈ చేతులకు తెలియదు. ఎప్పుడైనా హోటల్కు వెళ్తే సర్వర్ టేబుల్ మీద టీ కప్పు పెడితే అప్పుడు వచ్చే ఆ మజానే వేరు. కొద్దిసేపటి వరకు నాకు ఆ దృశ్యం తప్ప మరేదీ కనిపించలేదు. అంత అతిశయంగా మాట్లాడొద్దు. అలా నవలల్లోనూ సినిమాల్లోనూ లేక ఇంకో ఇంట్లో చూశానని నువ్వు చెప్పొచ్చు. కానీ నాకు అదే కని విని ఎరగని ఆశ్చర్యకరమైన విషయం. కాఫీ తెచ్చిస్తేనే మానవతావాదులా స్త్రీవాదులా అని నువ్వు అడగవచ్చు. కాని ఏ భేషజం లేకుండా చాలా మామూలుగా జరిగిన ఈ చర్యకి ఫిదా అయిపోయాను. అప్పటి నుంచి ఆ కిటికీ నా లోకమైపోయింది. ఆ జంట నా కలల సామ్రాజ్యానికి రాజు రాణి. ప్రతిరోజు ఓ గంట సేపైనా హాల్లో తచ్చాడుతూ కనబడతారిద్దరు. ఆపై రెడీ అయి బయటికెళ్తారు. ఇద్దరూ ఉద్యోగస్తులా ఉన్నారు. రాత్రి పొద్దుపోయి వస్తారనుకుంటా. వాళ్ళను గమనించడం నాకు అలవాటైపోయింది. అప్పటి వరకు కొన్ని నవ్వులు, ఎక్కువ నిట్టూర్పులతో గడిచిపోయిన నా జీవితం ఆసక్తిగా మారింది. కొద్ది రోజులకు నాకు అనుమానం రాకనూ పోలేదు. ఆ అమ్మాయి ఎప్పుడూ అతనికి కాఫీ తెచ్చి ఇవ్వలేదు అని. బహుశా బాగా కట్నం తెచ్చిన బాపతేమో అనిపించింది. ఆ చిన్ని ఆలోచనకే రోజా పువ్వుతో పాటు ముళ్ళు ఉన్నంత ఫీల్ అయ్యాను. వాస్తవం ఏదైనా ఒప్పుకునే ఉద్దేశమైతే నాకు లేదు. ఆమె మీద ప్రేమ వల్లే అతడు కాఫీ తెచ్చిచ్చాడని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. అవును మరి, బాగా చదువుకున్నవాళ్లు, స్థాయి ఉన్నవాళ్లు సంస్కారం అభి ఉండదా ఏంటి అనుకున్నాను. అయితే హేతువు నాలో మొదలైనప్పటి నుండి మునుపు పొందిన ఆనందం నాకు లభించలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, కాఫీ కప్పు పని మనిషి తెచ్చిచ్చుండొచ్చు, లేదా ఆమె వెళ్లి తెచ్చుకుని అట్లాగే ముడుచుకుని కూర్చుని ఉండొచ్చు. కాని నాకు నచ్చే కోణంలో మాత్రమే చూసి అతడే ఇచ్చుంటాడని నిశ్చయమయ్యాను. అయితే ఆ నిశ్చయానికి ఆసరా ఇచ్చింది ఆ రోజు జరిగిన ఇంకో సంఘటన. అప్పుడు సన్నగా వాన కురుస్తుంది. వాళ్ళిద్దరూ హాల్లో కనపడలేదేమిటా అని ఆలోచిస్తూ కిటికీ పక్కన నిలబడ్డాను. ఇంతలో అపార్ట్మెంట్ ముందు ఆగిన కారు దగ్గర వాళ్ళిద్దరూ నడుస్తూ కనపడ్డారు. ఒక చేత్తో గొడుగు పట్టుకుని మరో చెయ్యి ఆమె భుజాల చుట్టూ వేసి పొదవుకొని నడిపించుకుని పోతున్నాడు అతను. ఆమెకు ఆరోగ్యం బాగోలేనట్టుంది. నేను చాలా ఆందోళన పడిపోయాను. కారు డోర్ తీసి ఆమెను కూర్చోబెట్టి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు అతను. ఏమైంది ఆమెకి? నాకింక స్థిమితం లేకపోయింది. ఎలా తెలియాలి విషయం? వెళ్లి వాళ్ళ వాచ్మెన్ అడిగితేను బాగోదేమో. మళ్లీ నాకొక ఆలోచన క్లాష్ అయింది. నాకు బాగోలేనప్పుడు కనీసం మా ఆయన ఏదైనా టాబ్లెట్ తెచ్చివ్వనా, హాస్పిటల్కి వెళ్దామా అని కూడా అడగరు. నేనే ముక్కుతూ మురుగుతూ బండి నడుపుతూ హాస్పిటల్కి వెళ్ళొస్తాను. వీళ్ళని చూస్తే నాకు ఈర్ష్య లాంటిది కలగలేదు కదా? లేదు లేదు, హాయిగా ఎగిరే పక్షుల జంటను చూస్తున్నట్టుగా సంతోషపడేదాన్ని. చాలా రోజులుగా కిటికీ దగ్గర వాళ్ళిద్దరిని చూస్తున్నా కానీ వాళ్ళు ఎలా ఉంటారో నాకు సంపూర్ణంగా తెలియదు. ఒక్కసారైనా వాళ్ళెలా ఉంటారో చూడాలని బలంగా అనిపించసాగింది. ఎక్కువగా గమనించడం వల్లనో ఏమో వారితో నాకొక తెలియని అనుబంధం ఏర్పడిందనే చెప్పాలి. వాళ్ళని చూడాలని నిశ్చయించుకున్నాక రకరకాలుగా ప్లాన్స్ వేయడం ప్రారంభించాను. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి పరిచయం చేసుకునేంత ఆవేశం వచ్చేసింది. కానీ ఎవరు నువ్వంటే ఏమని చెప్పాలి? కిటికీ నుండి రోజు మిమ్మల్ని గమనిస్తున్నాను, మిమ్మల్ని నేరుగా చూడాలని వచ్చాను అని చెప్పాలి. చివరికి ఒక ఉపాయం తట్టింది. వాళ్ళు బయటికి వెళ్లేటప్పుడు నేను రోడ్డుపైకి వెళ్లి వాళ్ళని కలవాలనుకున్నాను. అలా నిర్ణయించుకున్నాక వాడు ఎప్పుడు బయటికెళ్తారా అని మరింతగా గమనించడం మొదలుపెట్టాను. ఆ సమయం రానే వచ్చింది. ఆ రోజు అపార్ట్మెంట్ నుండి బయటికి వెళుతూ కనపడ్డారిద్దరు. నేనిక క్షణం ఆగలేదు. ఇంటికి తాళం కూడా పెట్టకుండా హడావిడిగా రోడ్డుపైకి వెళ్లాను. వాళ్ళని చూడబోతున్నానన్న ఎక్సైట్మెంట్, భుజాల దాకా కత్తిరించిన జుట్టుతో వెనక నుంచి అందంగా కనపడుతుంది ఆ అమ్మాయి. ఇద్దరూ మంచి ఒడ్డు పొడుగుతో చక్కని జంటగా కనపడుతున్నారు. చాలా అధునాతనంగా ఉన్నారు. వాళ్ళను దాటి ముందుకు వెళ్లి వాళ్ళ మొహాలు చూడాలని నా ఆలోచన. అడ్డుపడుతున్న చీర కుర్చీలను కొద్దిగా ఎత్తిపట్టుకుని నడక వేగం పెంచాను. ఇంతలో ఆమె చూపు అటుగా వెళ్తున్న ఒక అబ్బాయిపై పడింది. ఒక క్షణం ఆమె అతడిని తేరిపార చూసుండొచ్చు.
నేను వాళ్ళని దాటబోతున్నాను. అప్పుడు వినిపించింది అతడి స్వరం. ఆమె కేసి చూస్తూ ఎగతాళి నిండిన స్వరంతో ఇట్లా అన్నాడు. ఏం నచ్చాడా? పోతావా వాడెనకాల? లేక నేనెళ్ళి నా పెళ్ళానికి తెగ నచ్చావు అని చెప్పి తీసుకురమ్మంటావా? ఆ మాటలు వింటున్న సుజాత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేను ఇలాగే ఉలిక్కిపడ్డాను. అంతకు మించి నన్నే ఏదో ఆ మాటలనంత అవమానపడిపోయాను. ఇంతలోనే ఆమె అంతకు తగ్గ ఘాటైన సమాధానమిచ్చింది. నేనెవరెవరితో నాకు తెలుసు, నువ్వు మూసుకో. ఆ మాటలు వింటూనే నేను మ్రాన్పడిపోయాను. నా శక్తినంతా ఎవరో లాగేసినట్టు అనిపించింది. ఎవరో తరుముతున్నట్టే ఇంట్లోకి వెళ్లి పడ్డాను. నా స్వప్న సౌధం కూలిపోయింది. ఎక్కడో దూరంగా దృష్టి నిలిపి చెప్తున్న వైదేహి ఇక చెప్పడానికేమీ లేదన్నట్టుగా గమ్మునుండిపోయింది. వైదేహి చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా సుజాత కాసేపేమీ మాట్లాడలేదు. సున్నితమైన భావసంచలనమేదో జరిగినట్టే ఉంది. చిన్నగా తలపంకిస్తూ ఇలా అంది. నిజమే, ఒక వ్యక్తిని గాని పరిస్థితిని గాని మనం గమనించగలిగేది, అర్థం చేసుకోగలిగేది ఒక పరిధి దాకానే. అదే నీ భాషలో కిటికీ. నిజం తెలియాలంటే కిటికీని దాటి చూడగలిగి ఉండాలి. అయినా సంస్కారానికి, చదువు, సామాజిక స్థాయి కూడా ఉపయోగపడటం లేదంటేనే దిగులుగా ఉంది. సుజాత మాటలకు అంగీకారంగా తల ఊపి వైదేహి చెప్పడం కొనసాగించింది. దాదాపు 9 నుంచి 10 గంటల మధ్య వాళ్ళు హాల్లోనే ఉండేవాళ్లు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకుంటారో ఊహించుకునేదాన్ని. రోజులో ఎక్కువ భాగం వాళ్ళని గురించి ఆలోచించడం నా దినచరి అయిపోయింది. 9 గంటలు కొట్టక మునిపే కిటికీ రెక్క పట్టుకుని వేలాడేదాన్ని. దేవుడు ప్రేమకు నిదర్శనంగా ఈ ప్రేమ పక్షులను సృష్టించాడేమో అనిపించేది. నా కలల ప్రపంచం వాళ్ల రూపంలో ఈ ప్రపంచంలోకి వచ్చిందనిపించేది. కాని నా ప్రపంచం తలకిందులైనంత బాధగా ఉంది. వాళ్ళ గురించి నేను వేసిన అంచనా తప్ప, నా కళ్ల ముందే కదా పదవి పట్టుకుని మరీ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మరి ఈ పార్శ్వం ఏమిటి? ఇది నాకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. నిజానికి నన్ను ఇదొక బేతాళ ప్రశ్నలా వేధిస్తుంది. ఒకే గొడుగు కింద హాస్పిటల్కి వెళ్లినా వీళ్లేనా ఇంత చౌకబారుగా మాట్లాడుకుంది? ఎందుకిలా జీవితాలు తగలబడిపోతున్నాయి? ఏం లోపిస్తుంది? దూరంగా నడుస్తున్న జంట వైపు చూస్తూ అంది సుజాత. ఏం లోపిస్తుంది? లోపించట్లా, ఎక్కువయింది. ఇగో ఎక్కువైపోయింది. మళ్లీ అది ఆత్మాభిమానం అనుకునేవు కాదు, ఇగో. ఇగోను కొంచెం పక్కన పెట్టి మనిషిపై మనిషికి కొంచెం ప్రేమ, కొంచెం గౌరవం, కొంచెం నమ్మకం, కొంచెం కన్సర్న్ ఉంటే చాలు. నువ్వు నీ కిటికీలో నుంచి చూసిన ప్రపంచం కావాలంటే జీనీ మాయాజాలం వంటి అద్భుతమేదో జరగాల్సిందే. మనం నమ్మిన కొన్ని సత్యాలను శంకించాల్సి వస్తుంది, లేదా సత్యం స్వరూపమే ఏమార్చాల్సి వస్తుంది. అయినా అతడు అట్లా మాట్లాడింది తప్పే అనుకుందాం. ఆమె ఎందుకంత తక్కువ స్థాయిలో మాట్లాడి ఉంటుంది? సుజాత మాటలకు వైదేహి కొన్ని క్షణాలు మౌనం వహించింది. నెమ్మదిగా మాటలు కూడగట్టుకున్నట్టు, అదే కదా మన ఆలోచన తీరు. అతను మాట్లాడింది చాలా మందికి తప్పుగా కనబడదు. ఒక స్త్రీ అలాంటి మాటలు, అలాంటి స్లాంగ్ తో మాట్లాడడమే ఎక్కువ తప్పుగా కనబడుతుంది. బహుశా ఇంతగా రియాక్ట్ అవడానికి కారణం కూడా అతడు ఇంతకు ముందు పదే పదే ఇలాంటి మాటలతో ఆమెని గుచ్చి ఉండవచ్చు. ఆమె మాట్లాడిన ఈ మాటలు క్యుములేటివ్ ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. స్త్రీని భూదేవితో పోల్చి పోల్చి అలవాటైన దేశం కాబట్టి మనకు తిరిగి మాట అనడం అసంబద్ధంగా, అహంభావంగా అనిపించవచ్చు. అయితే ఎవరికీ అర్థం కాని విషయం, ఇంతగా కొట్టుకుంటూ కూడా ఎలా కలిసి ఉంటున్నారు అన్నది. ఇద్దరి మధ్య అభిమానమో ఇంకొకటో ఉన్నంత మాత్రాన అనుమానం, ఇగో ఉండకూడదని కాదుగా. పైగా సమాజం కోసం కలిసి ఉండే జంటలే ఎక్కువ. కాబట్టి కొట్టుకుంటూ ఉంటారు, కలిసే ఉంటారు. మన వైవాహిక వ్యవస్థ అంత పటిష్టం. మరి ఏదైతేనేం ఇలాంటి సంఘటన ఇంకొకళ్ళ మధ్య అయితే నేను దీన్ని చాలా మామూలు సంఘటనలా తీసుకునుండేదాన్ని. నా కలల ప్రపంచంలోని రాజు రాణిల మధ్య జరిగింది కాబట్టి బొత్తిగా జీర్ణించుకోలేకపోతున్నాను. జీవితంలో సౌందర్యం అంతా అబద్ధమైనంత బాధగా ఉంది. ఒకే గొడుగు కింద హాస్పిటల్కి వెళ్లేంత ప్రేమ ఉంది. మాటల బాణాలతో ఒకళ్ళనొకళ్ళు గాయపరుచుకునేంత ద్వేషమూ ఉంది. ఈ వైపరీత్యాల కంటే తటస్థమైన మేలుగా ఉంటుందేమో. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. నీ కిటికీ నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో దాన్ని చూపింది. ఆదర్శ దంపతులు అన్న అభిప్రాయం నీకు కలిగింది. వాస్తవం చాలా భిన్నంగా ఉంది కాబట్టి నీకు జీర్ణం అవడం లేదు. అతడికి అనుమానం ఎక్కువే ఉండొచ్చు,
లేదా ఆమె ప్రవర్తన అతడి అనుమానానికి బలం చేకూర్చేదిగా ఉండి ఉండొచ్చు. అదే కదా మరి భారతదేశ సంప్రదాయ గొప్పతనం. చెక్క లోపల పగుళ్లు ఉన్నా పైన పెయింట్ వేసినట్టు చేసే పనిలో త్రికరణ శుద్ధి గురించి మాట్లాడే తాత్వికత మన స్వంతం. మనోవాక్కాయ కర్మణ అని గొప్పగా చెప్తాం. మరి ఈ బంధాల్లో ఎక్కడుంది త్రికరణ శుద్ధి? సరే, చిన్నపాటి బిందువులే నదైనట్టు చిన్న చిన్న సరదాలు ఎలాంటివి? ఇప్పుడు మన ముందున్న జంట అనుభవిస్తున్నట్టు ఈ చిన్ని సరదాలే ఎక్కువై జంటలు సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అంతకంటే ఏం చేయగలం? మంచినే కోరుకుందాం. సరే పద, చీకటి పడుతోంది. ముసురుతున్న ఆలోచనలతో స్నేహితురాలిద్దరూ తమ కుటుంబ సభ్యుల వైపు సాగిపోయారు. ఇప్పటిదాకా మీరు కిటికీ ఎస్విఎం నాగగాయత్రి గారి కథ విన్నారు. స్వరం సమ్మెట ఉమాదేవి. ఇది కథామంజరి శ్రావ్య సంచిక సమర్పణ.